ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 23. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. యోహాను సువార్త 7:38. మనలో కొంతమంది పరిశుద్ధాత్మ తమను ఎందుకు నింపలేదని ఆశ్చర్యపడుతూ ఉంటారు. నిజానికి ఏం జరుగుతున్నదంటే మనలో చాలినంత పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది, కానీ దాన్ని మనం ప్రవహింపనీయం. నీకున్న ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెట్టు. సేవను ఇంకా విస్తారంగా చేసే పథకాలు సిద్ధపరచుకో. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. ఆ పనులకు కావలసిన దీవెనలు నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వగలవు అని ఆయనకు నమ్మకం కుదిరితే ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ప్రకృతిలో ఈ ఆత్మీయ సత్యాన్ని పోలిన ఒక దృశ్యం ఉంది. గాలి తెరల తాకిడికి సంగీతం వినిపించే సంగీత వాయిద్యం ఉంది. స్వతహాగా దానిలో సంగీతం అంటూ ఏమీ లేదు. అయితే దీని తీగల మీదుగా గాలి వీచినప్పుడు తీయని సంగీత ధ్వనులు వినిపిస్తాయి. దేవదూతల గాయక బృందం ఆ తీగలపై నిలిచి పాడుతున్నారా అనిపించేంత మధురంగా ఆ సంగీతం ఉంటుంది. మన హృదయాలను కూడా ఈ విధంగానే పరిశుద్ధాత్మ స్పర్శ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. తన ఇష్టమైనప్పుడు ఆయన దాన్ని మ్రోగిస్తాడు. ఆయన సమక్షంలో ఓపికతో సిద్ధపాటుతో కనిపెట్టుకుని ఉండాలి. అపోస్తలులు మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు ఆ గదిని అద్దెకు తీసేసుకొని అక్కడే జీవితాంతం జపం చేస్తూ కూర్చోలేదు. సువార్తను తీసుకొని నలుమూలలకి వెళ్ళి ప్రచురించారు. నా రొట్టె ముక్కను నేను ఒక్కడనే తింటే దిక్కులేని లోకం ఆకలితో సొక్కిపోతూ ఉన్న లోకప్రీతి చక్కబడేదిలా? మనకు రొట్టె ముక్కనిచ్చిన ప్రభు అన్నాడు, ఉచితంగా దొరికింది ఉచితంగా పెట్టు. కొయ్యపై అందరి కోసం రక్తం కార్చాడు. నీ రొట్టెను ఇష్టంగా అందరికీ పంచిపెట్టు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడు? ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్.